I'm good. Unda? No. Do you have any more copies of Jersey? I just sold the last copy. I'm sorry. సరే మనం మళ్ళీ వద్దాం. ఏంటి వచ్చేది? అంతా నీ వల్లే. ప్రీ ఆర్డర్ ఇద్దామంటే వద్దన్నా. ఇప్పుడు చూడు. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన 2 days తర్వాతే వస్తుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఆ బుక్ చదవకపోతే? హలో. ఎందుకు నసుకుతా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. I guess you're looking for this book. Did we ask for this? What were you doing? Stalking us? You just wait. Idi. And everything is sold out. Thanks. And every news channel is covering it. Also, BCCI will call you. BCCI? Yeah, while call cheyakamunde I want to tell you the good news. Arjun felicitation ceremony Saturday Hyderabad lo arrange chestunaru. Meerandaru tappakunda ravali. Tappakunda vastam. Thank you. Thanks a lot. Okay then. I'll see you soon here. Yeah. Bye. Bye. నిజంగానే మీ ఫాదరా? నాన్న బాబు పొద్దున్నే స్టార్ట్ చేశారా? నేను 8 o'clock షిఫ్ట్ కి వెళ్ళాలి. గంట అయినా ప్లీజ్ ప్రశాంతంగా. నాని ప్లీజ్ అల్లరి చేయకు. ఫ్రైడే ఏంటో గుర్తుంది కదా? ఫ్రైడే? అబ్బా అది కాదు నాన్న, డేట్ జూలై 10th. ఇంకా మా నాన్నగారి బర్త్డే కూడా ఉంది కదా రోజు. నాన్న స్కూల్ టీమ్ లో నారన్స్ ఎక్కువ ఉన్నా కోచ్ విశాల్ గారినే కెప్టెన్ చేశారు నాన్న. అవునా? అవును నాన్న, ఆడి దగ్గర ఇండియన్ జెర్సీ ఉంది. టీం అంతా కూడా వాడికే సపోర్ట్. ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అది వేసుకొచ్చి స్టైల్ కొడుతూ ఉంటాడు. నాన్న వింటున్నావా? నా దగ్గర కూడా టీ షర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాన్న నాని ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎవరు ఏం వేసుకుంటున్నారన్నది పక్కన పెట్టి నీ గేమ్లో సరిగ్గాడు. కెప్టెన్ అయ్యేది అందరిలో బాగా ఆడేవాడు కాదు, అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు. అది ఎవరైనా నీకన్నా మీ కోచ్కి బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది. త్వరగా ప్రాక్టీస్ రా, స్కూల్ కూడా వెళ్ళాలి. వెళ్లేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి. బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి. నిజంగా జెర్సీ కొంటావా నాన్న? తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు.
సూపర్ ఆడుతున్నాడు కదా. మై బాయ్ ఫ్రెండ్. Come on, Nandu! Super! One more four! ఇదిగో పాప, ఏంది నీ లొల్లి? ఇంకోసారి అరిచామంటే రేపు నుంచి గ్రౌండ్ లోకి రానే ఉన్నా. లోపలికి రానివ్వడంట. వీడు కోచ్ కన్నా వాచ్మెన్ కి కరెక్ట్. మీ బాయ్ ఫ్రెండ్ బాడీ బ్యాలెన్స్ ఈవెన్ గా లేదు. ఎక్కువ రైట్ సైడ్ టిల్ట్ అవుతున్నాడు. లెగ్ స్పిన్ లో అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. లెగ్ స్పిన్నరా? ఓ ఏం నోట్ సార్ అది? ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది. అయిపోయింది. ఇంక ఈ రోజు మూవీకి వెళ్ళినట్టే. ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు. నీ స్టాండ్స్ లో బ్యాలెన్సే లేదు. అంతా రైట్ కి టిల్ట్ అవుతూ ఉంటే లెగ్ స్పిన్ లో అవుట్ అవ్వవా మరి? హూస్ టెల్లింగ్ యు ఆల్ దిస్? ఐ నో. లెట్స్ గో. హలో ఛాంపియన్, ఎలా ఉన్నావు? సార్, చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు ఛాంపియన్ అని పిలిచిన ప్రతిసారి ఏమైనా చేశానేమని అనుమానం వస్తుంది సార్. అనుమానం ఎందుకురా? మన క్రికెట్ క్లబ్ లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండేవారు? ఇండియన్ టీమ్ లో ఉండాల్సిన బ్యాట్స్మెన్. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంటి ఇద్దరు కొడతారు. ఎందుకు కొడతారు? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1 ట్రిపుల్ సెంచరీ, 3 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 65, 50. అమ్మాయి ఎలా ఉంది? బానే ఉంది సార్. మంచి పిల్ల. మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది. నమస్తే సార్. మొత్తాన్ని వచ్చేసాయా? సార్, లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి, స్టోర్ రూమ్ లో పెట్టేసి. సరే సార్. న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా, ఇండియాతో 1 డే ఇంటర్నేషనల్ కి ముందు హైదరాబాద్ క్లబ్ తో చారిటీ మ్యాచ్ ఉంది. ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్ లో 5 6 కొట్టావు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే తిరిగి వస్తారండి సార్. ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అచ్చు, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నా మాట వినరా, క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకెంట్ ఉంది. నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సార్, నేను క్రికెట్ ఆడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఏదో అనుకున్నా అవ్వలేదు. మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఒక్కసారి ఆలోచించుడు. నీ గురించి నాకు తెలుసు కదా. ఆ రూపు లోపల ఉండే అర్జునే వేరు. లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ 66 అడుగుల పిచ్చి మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు. No doubt, Pakka. Congratulations, you are selected. Thank you so much, sir. Thank you, sir. Thank you. Hey, Sir. yes. All the best. ఇక్కడంతా డబుల్ రికమెండేషన్సేరా. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు. కొంచెం కూడా మనస్సాక్షి లేదురా వారికి. పిచ్చి పుట్టిందా నీకు? ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు. దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏమైందిరా నీకు? ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే. ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి.
నా ఏజ్ ఇప్పుడు 26 సార్. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది. ఆ లిమిట్ ఇంతే అనుకుంటా. ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అర్జున్, అర్జున్, అర్జున్! రోజు ఏం చూస్తాను ఇక్కడ? ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న, బాగుంటుంది. నాన్న ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్ కి వెళ్తామా? నువ్వు లోపలికి వెళ్ళి బ్యాట్స్ చూస్తుండు, నేను నీ గిఫ్ట్ కొంటా. సరే నాన్న. ఏంటి అర్జున్, నాని ప్రాక్టీస్ ఎలా ఉంది? గ్రౌండ్ నుంచేనా? ఇండియన్ జెర్సీ, ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలాఖరికి అడ్జస్ట్ చేసేస్తా. చూడు అర్జున్, షాప్ రెంట్ నెలకు 10,000 కడుతున్నా. 5,000 రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది. వర్కర్స్ జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి 20,000 అవుతుంది. నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు, నీకు వీలవుతుందా? నువ్వు చాలా మంచి ప్లేయర్ వి అర్జున్. నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. ఆ రెస్పెక్ట్ తో నీకు నో చెప్పడం తప్పించి నేనేం చేయలేను. నాన్న జెర్సీ తీసుకున్నావా? అరే నాని బేటా, నీ సైజ్ స్టాక్ లేదు, ఎల్లుండి వస్తుంది, నాన్న తీసుకొస్తాడు. ఈ పోస్టర్ ని బర్త్డే గిఫ్ట్ మేరే తరఫ్ సే. థ్యాంక్ యూ. జీతే రహో బేటా. థ్యాంక్స్. పద. దండం పెట్టుకోమని రోజు చెప్పాలి నీకు. నాని త్వరగా గో గో గో. సరే లేట్. బాయ్ బాయ్. ఎక్కు. ఇదిగో. బాయ్ నాన్న. రైట్. సరే బాబు, కరెంట్ బిల్ కి ఒక 100 రూపీస్ టీవీ పక్కన పెట్టాను. ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది. కట్టకపోతే ఈవినింగ్ ఫ్యూజ్ తీసేస్తారు. నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి. ఎంత? 500. లాయర్ దగ్గరికి వెళ్ళావా? లేదు, ఈరోజు వెళ్తాను. ఏమంత బిజీ నువ్వు? పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం, సిగరెట్ కాల్చడం తప్ప ఇంట్లో చేసే పనే ఉంది. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు. ఓనర్కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ చేయించమని 1 మంత్ నుంచి చెప్తున్నాను. సరే, నాకు 500 కావాలి. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాం లేదు. సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు అబద్ధం చెప్తావు? నీ అకౌంట్లో ఉన్నాయని నాకు తెలుసు. ఓ తెలుసా? సరే ఇవ్వను, ఓకేనా? కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు. అండ్ లాయర్ని కలిసి రాజేష్, వాళ్ళ దగ్గర చాలా పనులు ఉన్నాయి. తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళి పని చూసి వచ్చే. రండి రా. హాయ్. హలో.
అది కాదురా, పొద్దున్న గొడవ కూడా అయింది. అందుకే కదరా మందు తీసుకొచ్చింది. రే మందుద్రా, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను. నీకు రొమ్మ ఓకేగా? హాయ్ బాస్. హాయ్ హాయ్ హాయ్. ఇంత లేట్ ఏంద్రా? ఆడేవాడు ఇంట్లో అద్దలు పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఎక్కడ దొరికాడు మీకు? ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడురా. మార్నింగ్ తగిలాడు. మనకు తెలిసిన వాళ్ళు షూటింగ్ లో ఏదో బార్ లో చిన్న వేషం ఉందంటేని రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేసా. పాపం రా, అమాయకుడిలో ఉన్నాడు. అమాయకుడే కానీ బాగా డబ్బున్న అమాయకుడు. ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్. చియర్స్ బాస్. ఎరబా చేస్తావా? వద్దురా, నాకు పని ఉంది. మొత్తం 6 ఉన్నారా? పూలు గెలిస్తే 500 చూసుకో మరి. రే రాజీ, నేను వాడతాను. అది దెబ్బ రారబా. ఈ పకోడిగలకి నీ సత్తా ఏంటో చూపిందాం. మర్చిపోయాను, నువ్వు కొడుతున్న 100 మాఫీ చేసాను మరి. చరండి రా, కూర్చో. అంటే మొదలెట్టేది అప్పుడే బేరాలు మొదలెట్టేసావా? కట్టే ఇదిగో. నాకు అసలు మందు అలవాట్లేదు అర్జున్. ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్ లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్టర్ గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా. ఆయన ఎవరు నీకు పరిచయం చేయలేదు కదా? రాజబాబు గారిని సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ కదా? అదే ఎక్కడో చూసినట్టుంది. అదే పోయిన వారం మనం మల్లిమొక్క సినిమాకి వెళ్ళాం కదా. అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు శవపేటిక మీద ఇలా చేయి పెట్టి విల్లల్ని చంపే వరకు నేను నిద్రపోను అని ప్రమాణం చేయాలా? ఆ సీన్ లో శవపేటికలో ఉన్నది ఎవరనుకున్నావు? మన రాజబాబు గారే. చౌపేటలో నన్ను గుర్తుపెట్టేసావా? ఈడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట. అర్జున్, ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది? లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు. స్పోర్ట్స్ పర్సనా గవర్నమెంట్ జాబా? ఒకప్పుడు 2, ఇప్పుడు ఏది కాదు. అదేంటి? క్రికెట్ వీడు మానేశాడు, ఉద్యోగం వాళ్ళు వీకేశారు. క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి? అబ్బా అది కాదు రాజుగారు. 2 సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి 15 మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేశారు, గుర్తుందా? అందులో ఈడు ఒకడు. కేసేమో కోర్టులో ఉంది. అది ఫైనల్ గా వచ్చి తప్పెవరదో తెలిసే వరకు 15 మంది అండర్ సస్పెన్షన్. మీ సంగతి ఏంటి రాజు గారు? మీరు ఎప్పటి నుంచి హీరో అవ్వాలని? అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది. రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కినే నాగేశ్వరరావు ఆరాధన. నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు. చాలా పాత మనిషి మీరు. మీరున్నాండి, ఆ షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. షోరా 20% కమిషనా లేదంటే నా 100 క్యాన్సిల్ ఇస్తారు. ఇంకో గేమ్ వేద్దామా? అదే డబ్బులు అడిపెట్టి. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. నాన్న జెర్సీ ఎప్పుడు కొంటావు? నాన్న, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని. లౌకికవాదం మరియు మతతత్వంపై చర్చకు నానా జెర్సీ, నానా జెర్సీ, నానా జెర్సీ. మొహమ్మద్ ఏంటి ఇట్రా ఇట్రా. కొట్టని చెప్పానుగా. వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దున అడిగాను కదా. బాబు, ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా, వెళ్ళావా? లేదు, రేపు చేస్తా. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. లాయర్ దగ్గరికి వెళ్ళావా? రేపు వెళ్తా. కరెంట్ బిల్ కట్టలేదా?
అర్జున్ యువర్ నెక్స్ట్. అర్జున్ అండి సార్ అటు బాత్రూమ్కి వెళ్ళాడు సార్. ఇప్పుడు బాత్రూమ్ ఏంటి? నెక్స్ట్ చేస్తున్నానే ఏ జోక్ గా ఉందా? ఏ అటు వెళ్తావు ఏంటి? బాత్రూమ్ ఇటు సైడ్ కదా సార్. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్. వన్ లాస్ట్ కిస్. నేను చెప్పింది నేను పెడతానని. కోచ్ చంపేస్తున్నాడు రా. అవునా? పద పద పద. వీడు ప్రతిసారి ఇంత బాగా ఆడటం కారణం ఇదేరా. ఈ మాత్రం వార్మప్ ఉంటే ఎవడైనా ఆడతాడు. గట్టిగా మాట్లాడుకు, ఆడసలే తిక్కలోడు. ఏ కొడతాడా? నిన్న డాడీకి మన సంగతి చెప్పేశావా? ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేశావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్ గా విను బాబు. డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు, లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది. ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను? మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు. నేను ఒకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటారు. తాగేసి మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసి. ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పడుతున్నావు చూడు. ఇదిగో ఇటు చూడు. నో నా వైపు చూడు. నో, నా మాట వినిసారా? సమోసాలు చల్లారిపోతున్నాయి. అవి థ్యాంక్ యూ. లాయర్ దగ్గరికి ఈరోజు వెళ్ళడం మర్చిపోకు. Getting lots of complaints nowadays. What's happening with you all? గుడ్ మార్నింగ్ సార్. What's your shift time? 8 o'clock సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఐఎమ్ సారీ సార్, ఇంట్లో నైట్ పవర్ లేదు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి. అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి. I don't want to listen to any of those things here. Okay, sir. All of you, get back to your work. పట్టించుకోకసారా, వాడి సంగతి మనకు తెలిసిందే కదా. యా కమ్. ఏమైంది? మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో? గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అది ఉండదు. నేనే అరుస్తాను, నేనే బాధపడతాను, నేనే ఏడుస్తాను. పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి. ఒక్కోసారి దీనంతటికి కారణం నేనే అనిపిస్తుంది. ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు. కానీ తర్వాతే నాకు తెలిసింది, అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు, పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని. ఒకటి 2 4 బాదం పప్పులు ఉన్నాయి బావా. సుడిగాడివరా నువ్వు. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు. ఇప్పటివరకు ఇంట్లో దాని గురించి గొడవ. లైఫ్ లో ఇంకే పని చేత కాదు. 5 రూపాయల బాదం పాల్లో 4 పప్పులు వస్తే సుడిగాడినా. మరి అంతే కదా బావా. నా దాంట్లో చూడు 3 ఉన్నాయి. రే కొంచెం డబ్బులు కావాలరా, ఓ నెల రోజుల్లో సెట్ చేసి ఇచ్చేస్తా. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బావా. నీకు విషయం చెప్పనా, నా దగ్గర బాదం పాలు కూడా డబ్బులు లేవు. డబ్బులు లేవా? తాగుదాం. ఎందులో పిలిచావు? బలేవాడు బావా. నీడే చూడండి అని పోస్టర్ మీద వేస్తే టికెట్ ఫ్రీగా ఇస్తారా? డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇది అంతే. సార్ డబ్బులు తీసుకొచ్చా? లేదు సార్. మరి ఎందుకు వచ్చావు? సార్ అది
ఈ అమ్మాయి ఉందే ఈ రోజే నా అసిస్టెంట్ గా జాయిన్ అయింది. పాత అసిస్టెంట్ కడుపు వచ్చిందని సెలవు పెట్టింది. అంటే నావల్ కాదు, అసలు ఆ అమ్మాయికి పెళ్లి అయినట్టు కూడా నాకు తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనోడు కలిసాడు. అప్పుడు చెప్పాను 50,000 అరేంజ్ చేసుకోవయ్యా, నీ ఉద్యోగం నీకు వచ్చేటట్టు చేస్తానని. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ధర్మరాజు గారు ఒప్పుకోరు. సార్ ధర్మరాజు దగ్గర పాపం బాదం పాలు కూడా డబ్బులు లేవు సార్. మీరేమో నేను తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? నేనే సార్ డబ్బులు నాకేమైనా మిగిలిపోద్ది అనుకున్నావా? ఏం మిగలదు. పోలీసు వాళ్ళకి ఇవ్వాలి, ఆడిటర్ కి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కి, ఎవిడెన్స్ రూమ్ ఇన్ఛార్జ్ కి, వీళ్ళందరికీ ఒక 10,000 కూడా మిగలదు. బాబు నీతో పనిచేసిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయారు. అయినా నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా? అయింది సార్. ఏమైంది? లంచం తీసుకున్నాడేమో అని అనుమానంతో జాబ్ పోయింది. ఇప్పుడు అదే లంచం ఇస్తే గానీ మళ్ళీ అడిగా జాబ్ రాదు. డబ్బులు లేవు గాని కొవ్వు మాత్రం ఎక్కువే ఉంది. సన్న ఉద్యోగం ఈ సంవత్సరంలో ఇప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు. వాళ్ళ ఉద్యోగాలకే దిక్కులేదు, నీదెంత? బా ఏంటి బా ఎప్పుడు లేదు కొద్దిగా డబ్బులు అడిగావు. ఆయన ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? బా రేపు నాని బర్త్డేకి జెర్సీ కొనిమని అడిగాడు. అదేమో 500. అది జెర్సీ అంటే క్రికెట్ ఆడేవాళ్ళు వేసుకుంటారు టీ షర్ట్ అదే కదా. ఓరి పిచ్చోడా, ఇలాంటి విషయాల్లోనే నాలాంటి ఫ్రెండ్స్ వాడుకోవాలి. పదా కోటి పదా. ఎవరింట్లో పెళ్లికి 500 50 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ అని జెర్సీ వస్తుంది. ఒరిజినల్ కే ఒరిజినల్ లా ఉంటది. సచిన్ టెండూల్కర్ కూడా కనిపెట్టలేడు. పదా దగ్గర బండి దగ్గర. బా ఇంకెప్పుడు ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకు. ఆడి వయసుకు అర్థం కాకపోవచ్చు కానీ నా మనసుకు తెలుసు. నేనేమి ఇచ్చాను. సరే ఇంకో ఐడియా ఉంది పద. పద బావా దారిలో చెప్తాను. మంచి ఐడియానే, పద కొట్టు. అరే త్వరగా చెప్పండి రా, నాకు పనుంది. నాకు కొంచెం డబ్బులు కావాలరా, 1 month లో తిరిగి ఇచ్చేస్తా. ఎంత? 500. అంతేనా? దానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? నాని 7 బర్త్డేరా. నేను నేను కారణం అడిగానా? నీకు మరీ మామాడు ఎక్కువరా. అరే నా దగ్గర ఇంత క్యాష్ లేదు. ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళి పద్దు దగ్గర తీసుకోండి, నేను ఫోన్ చేసి చెప్తా. రేపు పొద్దున లాస్ట్ టైం అంత పెద్ద కూడా జరిగింది. వద్దురా. అప్పుడంటే మన గురించి తెలియక ఏదో అనేసింది. నువ్వేం మనసులో పెట్టుకో, నువ్వు వెళ్ళి అడుగు, నేను చెప్తాను. రే పోనీ ఓ పని చేద్దాం, రేపు వచ్చి నీ దగ్గర తీసుకుంటా. ఇవాళ నేను క్యాంప్కి వెళ్తున్నాను రా, ఎల్లుండి వచ్చి తీసుకో, బ్యాంక్ లో ఉంటా. ఎల్లుండొద్దు ఏమొద్దు, నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, మెయిల్ తీసుకుంటా. నువ్వు రారా. నువ్వు క్యాంప్ నుంచి రాగానే మనసు పాడుకోవచ్చు. పదరా. మళ్ళీ పొద్దున అడగల. లోపలికి వెళ్ళి అంత ధైర్యంగా పొద్దున్న డబ్బులు ఎవరు అడుగుతారా? ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? నేను సచ్చినా వెళ్ళను. రే అది కాదురా. ఏంట్రా అందరూ కలిపి నన్ను ఇరికిస్తున్నారు? ఏ ముహూర్తాన్ని పొద్దున్న పేరు పెట్టారో దానికి ప్రతి దానికి ఓ లెక్క ఉంటది. రే ప్లీజ్ రా. రే లాస్ట్ టైం ఏమైనా పెంట సరిపోదా? సేమ్ ఇలాగే ఆ నీళ్ళు గడు ఊరెళ్ళడం డబ్బుల కోసం మనం. ప్రచారం అలాగే ఎందుకు జరుగుతుందా? కొంచెం పాజిటివ్ ఆలోచించగా. సరే నేను అడుగుతాను, కానీ మీరు కూడా నాతో పాటు రావాలి. ఏంటి బావ ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది. ఏమనుకుంటానే డబ్బులు ఇచ్చేసేటట్టుంది. నిజంగా చేస్తాంటావా? బాగుందా? నీకు నేను అడిగితే డబ్బులుంటావు, కానీ తాగడానికి తినడానికి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు డబ్బులుంటాయి. ఎక్కడ పెట్టావు? ఇక్కడ కనిపించట్లేదు. అయినా ఇప్పటికే వాళ్ళు 10,000 దాకా అప్పున్నారు. ఆ రాజేష్ అయితే 5,500, మళ్ళీ ఇప్పుడు ఇంకో 500. అయినా ఇదేమైనా బ్యాంక్ అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడానికి. ఆఖరికి బ్యాంక్ కి కూడా ఒక టైము పాడు ఉంటుంది. వినిపిస్తే వినిపించి నాకేమైనా భయమా? మొన్న ఇంత గడ్డి పెట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ డబ్బులు అడగడానికి వచ్చేసారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చేసిందా? డబ్బులు దొరికాయి.
సరే మళ్ళీ మాట్లాడతాను. $5,500 అంటదేంట్రా? 5,000గా? అంటే నా పెళ్లికి చదివించిన 500 కూడా లెక్క పెట్టేసి ఉంటదా? సరే ఎవరెవరు జేబులు ఎంత ఉన్నాయి బయట తిండి. 5, 20. ఈ నైట్కి నీ కష్టాలు తీరిపోయినాయి బావా. దీంతో క్వార్టర్ రమ్ము, అరపెట్టి సిగరెట్లు వస్తాయి. ఈ నైట్కి తాగి మర్చిపో. తీసుకో బా మూర్తి గారు. ఎక్కడున్నావురా? సాయంత్రం నుంచి నీకోసం వెతకని చోటే లేదు. అదృష్టవంతుడివిరా నువ్వు. ఆ విషయం నేను పొద్దుట బాదం పప్పులు లెక్కెట్టేటప్పుడే చెప్పాను గానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. హైదరాబాద్ క్లబ్ వర్సెస్ న్యూజిలాండ్ చారిటీ మ్యాచ్ ఒకటి ఉందని చెప్పాను కదా. మనం టీ తాగుతూ నేను మాట్లాడుకున్నాం. హైదరాబాద్ క్లబ్ టీంలో ఒక బ్యాట్స్మెన్ స్పాట్ వేకెంట్ ఉంది. మాట్లాడేశా. ఏం మాట్లాడేశారు? చాలా కష్టమైంది. చారిటీ మ్యాచ్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు గానీ లేదంటే కుదిరేది కాదు. సార్ మీరేం చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. యు ఆర్ ప్లేయింగ్ టుమారో. ఆ మ్యాచ్ రే బోర్డు మెంబర్స్ అందరూ చూస్తారు. నీ ఆట ఒక్కసారి మళ్లీ చూశారంటే ఎలాగో ఒకలాగా అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకే ఇస్తారు. ఆ తర్వాత నీకు ఇష్టమైన పని హ్యాపీగా. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరంటే నాకు చాలా గౌరవం. నాకోసం ఇంత కష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్స్. హే, ఆడనని చెప్తున్నావా? ఏం వద్దనుకుంటున్నావో అర్థమవుతోందా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. నా మాట విను. నీకిదే కరెక్ట్రా. నాకింత వయసు వచ్చినా ఇంకా అసిస్టెంట్ కోచ్గానే ఉండిపోయాను. కానీ నీకున్న టాలెంట్ కి క్లబ్ లో కోచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది. నేను మాట్లాడుతాను ఉండండి. చెప్తాను. ఏంటా నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మూర్తి గారి దగ్గర గ్యారంటీగా డబ్బులు ఉంటాయి. అడుగు. వద్దురా బాగోదు. ఏం పర్లేదు. ఇందాక పొద్దు దగ్గర జరిగిన దానికంటే పెద్ద సీన్ ఏమన్నా జరుగుద్దా? ఎల్లోకి 600 అడుగు. 600 దేనికి? 100 మాకు. పొద్దు నుంచి నీ వెనకాల తిరుగుతున్నాం కదా. రేపు ఆ గేమ్ ఆడటానికి నీకన్నా పెద్ద కారణం ఎవ్వడి దగ్గర లేదురా. అందరూ ఇలాంటి మ్యాచ్లు $1000 మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్లు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు. మూర్తి గారు ఒప్పించేశాను. ఒప్పించేశావా? ఒప్పుకున్నాడు. అంతేరా. నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నాసి చెప్తే ఒప్పుకుంటావా? సర్లే. సార్ అది కాదు. నువ్వు ఇంటికెళ్ళి కిట్టు పట్టుకుని గ్రౌండ్కి వచ్చే. నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. ఒక 2 hours ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు ఎక్కువ ఆలోచించక. రేపు మ్యాచ్ దూరదర్శన్లో ఏమీ రాదు. అలా వెళ్ళి స్క్వేర్ కట్ ఒక కార్ డ్రైవ్ కొట్టి వేయి పట్టుకుని వచ్చేద్దాం. 500 నీకు, 500 మాకు. వెళ్దామా? సరే నువ్వు తొందరగా వచ్చే. మీ గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తాం. వచ్చారా? నేను అమ్మ ఇక్కడే ఉన్నాం నాన్న. రేపు నా బర్త్డే కదా, ఆంటీని పిలవడానికి వచ్చాం. ఎస్జీ బ్యాట్ నీదా నాన్న? అమ్మ ఎక్కడుంది? వస్తుంది. నాన్న ఎక్కడికి? వెనక్కి. నాన్న ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ వచ్చేస్తుంది. నాన్న ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్.
నాని హార్లిక్స్ తాగుతావా? వద్దు. నేను వస్తానన్నా, ప్లీజ్ నాన్న, ప్లీజ్. వద్దు, బాగా లేట్ అయిపోతుంది, పడుకోవాలి. ప్లీజ్ నాన్న, నేను వస్తానన్నా. నువ్వు బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్. సరే, నేను రాజేష్ వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తున్నాను. సినిమా నేను వస్తానన్నా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. వాడిని తీసుకెళ్ళు, రేపు వాడికి హాలిడే. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ 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 నాన్న, ప్లీజ్. సరిపదా? ఎవర్రా అది? చోర్ సాలే. చోర్ సాలే అంటే ఏంటి నాన్న? ఆల్ ది బెస్ట్. ఓ నేను మీ నాన్న ఎప్పుడు వెళ్లే ప్లేస్ ఒకటి ఉంది, నిన్న అక్కడ తీసుకెళ్తా, పద. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా నాని? ఆపండి. ఇప్పుడేంట్రా? ఎవరో కొట్టారు. అవునా? అర్జున్, నీకు పరిచయం లేదు కదా? నందు మన క్లబ్ లో నంబర్ 1 బ్యాట్స్మన్. అర్జున్ ఎక్స్ రంజీ ప్లేయర్, పేరు వినే ఉంటావు. వినలేదే. అయితే గుర్తుపెట్టుకో, త్వరలోనే క్లబ్ లో అసిస్టెంట్ కోచ్ కింద రావచ్చు. హో, ఇస్ హీ ప్లేయింగ్? ఏంటి సార్, ఇన్ని రోజులు ఏమైపోయారు? గవాస్కర్ రిటైర్ అవడం కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్, అసిస్టెంట్ కోచ్ అంటున్నారు. మీ ప్లేస్ కి డోకాలేదు కదా? నాడు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేశాడు అనుకో, నా ఉద్యోగం కాదు. ముందు నీ ప్లేస్ ఉండదు, చూసుకో. ఆపండ్రా, గెలండి అని రాజేష్ వాళ్ళతో కూర్చో. సరే. It's a big match for Hyderabad Cricket Association. They are getting to play New Zealand in this charity match for Hope Foundation. So, Hyderabad versus New Zealand at LB Stadium. Let's head to the toss. Shall we? Yes. Tails. That's tails. You won the toss. I think we'll have a bat. Good luck. Okay. The atmosphere today at the stadium is unbelievable. John Spearman, captain of the New Zealand team, presenting a check to the chairman of Hope Foundation. The money would be going towards the underprivileged children for their education. Look at that. Beautiful as they walk out. Spearman and Andrew are opening the batting for New Zealand. They would like to use this match to get used to the conditions of the subcontinent. Almost like a practice match for the New Zealand, this must be. Hyderabad would like to give a tough fight, this being their home ground. John Spearman opening the batting and Nivas ready to bowl the first ball now. That's driven handsomely to the offside. First boundary coming off the first ball. New Zealand off the mark. Hyderabad giving away runs. Oh, that is bowled short again. Pulled brilliantly and that's a 4. Let's see if this fireworks will continue. Here he goes again. That's 6. Wonderful. Really wonderful. Brilliant. Here he goes again. Bang out of the ground. Hyderabad doesn't look pleased at all. They haven't got a single breakthrough yet. రేయ్, ఆ డప్పులు తీసి ఆ మూలలు పెట్టి అటు మీద దుప్పటి కప్పమను. ఈ ఆటగాడిలతో పెద్ద పని లేదు మనకు.
Zealand's have been having a run party. They're only dealing in boundary. Andrew going in for the big hits. And that's a boundary too, which brings up the 50 for Andrew. What an innings this has been. The coach is very happy. That's it. Oh yes. That's a brilliant timing. But there's a man. Time that one gone straight to Nandan Reddy. For a second it looked like he dropped it. First wicket for Hyderabad. New Zealand setting a big total here. That's a grand total set by New Zealand and more runs added to the total. Hit straight for a six. Hyderabad has a huge task at their hands. They need to hit 332 to win the match. అన్నా డబ్బులు తీయమంటావా అన్న ఇప్పుడు ఎప్పుడే కదా ఉండరా. హాయ్ పిచ్చి బాగా బౌన్సీగా ఉందిరా, గట్టి కూడా ఎత్తున్నారు వాళ్ళు. సో బాయ్స్ అట్లీస్ట్ టఫ్ ఫైట్ అనివ్వండి. డోంట్ గో డౌన్ సో ఈజీలీ. ఓకే, వీ నీడ్ 6.5 runs per hour. నందు డూ వెల్, కీప్ గోయింగ్. సార్ చెప్పండి. అర్జున్ మంచి ప్లేయర్, ఫస్ట్ డౌన్ పంపిద్దామా? ఓ నెక్స్ట్ డౌన్ మీరేమైనా వెళ్తారా? బాయ్స్ గెట్ గోయింగ్ అండ్ ఐ వాంట్ ఆల్ ద బాయ్స్ టు ప్లే వెల్. Huge responsibility on the two opening batsmen, Nandan and Shrikant. Hyderabad needs a good start. They should make the most of the field restrictions in the first 15 overs. First ball, that crosses the boundary. Good shot. James Wheeler in attack. Oh, that's hit the pad. New Zealand appeal, then up goes the finger. Hyderabad loses its first wicket quite early in the match. Yes. Next Arjun ni batting. అబ్బా మూర్తి గారు, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? కెప్టెన్. Required run rate is rising and the captain of Hyderabad, Ravinder, comes in. That's time sweetly and the ball goes for the boundary. That's wonderful. Ball is racing to the boundary. 50 partnership between Nandan and Ravinder. Nandan 2 runs away from a half century. That's hit to the leg side. Beat the finger and that's the boundary. Nandan Reddy completes his half century. బాబు మీరు ఆడుతున్నారా? అయితే మన వాళ్ళు అందరం తీసుకొచ్చేస్తాను బాబు. Oh, that's hit hard. The fielder gets a finger on it, but the ball goes short. అన్నా డబ్బులు తీయమంటావా అన్న? ఆగరా, నేను చెప్తాను కదా నువ్వు. Goes again, ball is in the air. He should get it. That's shot. Hyderabad loses his second wicket and Captain Ravinder walks back to the pavilion. చెప్పానా సార్ నెక్స్ట్ వికెట్ పడితే ఏమండి మీరు ఇలాగే ఇబ్బంది పెడితే నేను గ్రౌండ్ వదిలేసి వెళ్తాను ప్లీజ్. ఊరికే. New Zealand seem to be in control here and that's ball. Can you believe that? Hyderabad loses another wicket. What a bowling. సార్ పంపించండి. ఎస్ అర్జున్ కమాన్ ప్యాడప్. సారీ. Wheeler has got 2 wickets in last 2 balls. He's on a hat-trick. Let's see if he can do it. Arjun is the new batsman at number 5 for Hyderabad. 36-year-old ex-Ranji player and facing the hat-trick delivery. Can he save Hyderabad from an embarrassment? Wheeler running to bowl. Will he get another wicket? Oh, that's hit. What a stroke. Denying the hat-trick to Wheeler. Ball races to the boundary. Good shot, Nana. That is as good as anything from anybody at any time. Not an easy ball to play, but he actually middles it. Come on, boys. Can Wheeler get a wicket this time? Oh, he has hit it straight. That's a good shot and the ball is racing to the boundary. Hit the next ball and show me, mates. Now, fellas, send him back. But Wheeler is an experienced bowler. It's not that easy to attack him. I am sure that Wheeler is going to answer back definitely with this next ball. Last ball of this roller coaster, Wheeler over. Front foot pulled on and that has been hit high in the air. Oh, we have got the track of the ball. Where it is? Yes! అరే తమ్ముడు, ఇప్పుడు తీరా డప్పులు. తీరా.
chances already, thanks to this man Arjun. But it all depends on these two players at the crease. Chakri hits another shot. 50 partnership for Arjun and Chakri, bringing hope for Hyderabad. Oh, he smashes through the covers. Ball racing to the boundary. And it's a 4. Hyderabad need just 45 runs in 30 balls. That's a 4 again. Change of bowling. He's going front foot, misses it, and that's out. Chakravarti walking back to the pavilion. New batsman for Hyderabad. Bowling off the match strike. The game now slipping away from Hyderabad. Oh, that's bowled again. Hyderabad now in trouble. 8 wickets down. Mitchell walks back. Change of bowling, Praveen, the new batsman. Hit it in the air. There's a man out there. Catch it. He'll be able to catch it. And yes, he got the ball. Hyderabad loses its 9th wicket. Now this game is getting real interest and it's getting really close. Hyderabad needs 18 runs of just 9 balls. Arjun on strike. That's front foot. He hits it in the air. Gone above the fielder into the crowd for a 6. Now just 12 runs needed of 8 balls. 2 balls left of the over. He goes again. Ball in the air. Is it caught? No, that's a 6. Catch it! Come on, It looks like this man Arjun is going to finish off this match in this over. Last ball of the over. Here he goes again. It's a massive hit. Is it going to be a 6? Just short of the boundary. It's a 4. Hyderabad just needs 2 runs. This is nail biting. Nice and sharp, yeah. Fielder closing in circle. The first ball of the last over. The shot. Not well. Let's have another one. Just 2 runs needed from 4 balls. Pressure building. Third ball. Now only 3 deliveries remain. Hyderabad so close yet so far. 3 balls ఉన్నాయి 2 runs కొట్టాలి. Strike rotate. కంగారు పడకు. Can he take a single and give back this strike to Arjun? Yes, he connects the ball this time. Arjun says no. There's a India. Sai is going back. Will he be out? And New Zealand misses a chance to finish off the game. No one seems happy, and a terrible misunderstanding from Sai. Just 2 balls remaining. He has connected the ball. Are they going to go for a run? No! Another mix up. The ball is going towards Arjun. Is he going to make it? That's a run out. Hyderabad cannot believe it. New Zealand relieved. They have won the match. A brilliant over by Wheeler. Such a close match for Hyderabad. Yes, they almost won the match. Hyderabad couldn't have lost this match after such an amazing innings by Arjun. Yes, he came in when there was no hope left. He must be thinking, if only I got that single. New Zealand team appreciating his effort. Yes, this man deserves all the applause. Well done, Arjun. కమిటీ మెంబర్స్ కలిసి వద్దారా? బావా చెక్ ఇస్తానంటారేమో, లెక్క పెట్టుకోవడం కష్టమైన పర్లేదు, కొంచెం క్యాషే తీసుకోవా. నీకంత కష్టం ఉండదులేరా. ఇది చారిటీ మ్యాచ్. మనకి రూపాయి ఇవ్వరు. మొత్తం చారిటీకే చేస్తారు. జోక్ చేస్తున్నారు కదా రాజేష్ గారితో. ఆ సన్నాస్తో నాకు జోకులేంట్రా. ప్లేయర్స్ ఫీజ్, టికెట్స్, స్పాన్సర్షిప్ మొత్తం హోప్ ఫౌండేషన్ కే వెళ్తుంది. చారిటీ మ్యాచ్ కదా. లేదంటే న్యూజిలాండ్ టీం మన క్లబ్తో మ్యాచ్ ఎందుకు ఆడుతుంది? నువ్వు పదరా. కొంచెం కూడా చేంజ్ లేదు. ఆ టెక్నిక్, ఆ బ్యాలెన్స్, ఫ్లో 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఉంది. కమిటీ మెంబర్స్ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు అసిస్టెంట్ కోచ్ జాబ్ గ్యారంటీ. ఏం ఆడవరా? సార్ ఎందుకు సార్ వచ్చబడుతున్నారు? మీకు అర్థం కావట్లేదా? నా జీవితంలో క్రికెట్ అయిపోయింది. నాకు మళ్ళీ క్రికెట్ వద్దు, మీ అసిస్టెంట్ కోచ్ జాబ్ వద్దు. ఇప్పుడు మీ ముందున్నది ఒకప్పుడు క్రికెట్ అర్జున్ కాదు సార్. నాకు భార్య ఉంది.
అని పదా. నువ్వు ఇంత బాగా ఆడతావని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? స్క్వేర్ కట్స్ అయితే ఎంత బాగా కొట్టావు నాన్న. నాన్న అంతరిక్షం దాటేశాం. నాన్న నాన్న దాటేశాం. నాన్న నాన్న వేరే చోట తీసుకుంటావా నాన్న జెర్సీ? మాట్లాడు నాన్న. నాన్న మాట్లాడు నాన్న. నాన్న జెర్సీ, నాన్న జెర్సీ, నాన్న జెర్సీ, పిచ్చిపడిందా నీకు? నాన్న జెర్సీ, నాన్న. హాయ్ కార్తీక్. బాబు అలా చూస్తూ నుంచోపోతే వచ్చిన వాళ్ళకి చేర్చేయచ్చు కదా. అదే నేను ఇందాక 2 చాక్లెట్స్ తిన్నారా? ఏమైంది? ఎలా తగిలింది? మార్నింగ్ బాల్ తగిలిందమ్మా. ఈ రోజు కూడా క్రికెట్ ఆడడం అవసరమా? చూడు పుట్టినరోజు పుట్ట మొహంలో కందిపోయిందో. సారా ఇప్పుడే లోపలికి వెళ్ళింది అర్జున్. ఏంటి నా కోసం చూస్తున్నావు? ఇవి కూడా తీసుకుని వెళ్ళి అమ్మేసుకో. ఓ నీ ఇంట్లో నీ భార్య దగ్గర దొంగతనం చేస్తున్నావా? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నా జీతంలో ప్రతి నెల 1000 రూపాయలు దాచి ఆ డబ్బు లాయర్కి ఇస్తే నీ జాబ్ వెనకొస్తుందని కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాను బాబు. లైఫ్ లో ప్రతి చోట క్విట్ చేస్తే ఎలా బాబు? హౌ? నువ్వు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు నా ముందు తిరుగుతున్న ప్రతిసారి నా వల్లే ఇదంతా జరిగిందేమో అన్న విషయం గుర్తు చేస్తున్నావు. నైట్లో నిద్రపట్టున్నా. నీతోనే మాట్లాడుతుంది. Say something. చూసావా? You give up and you walk away every single time. లైఫ్ తో కూడా ఇదే చేస్తున్నావు. దెబ్బ తగల ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతావు. ఏదో ఒక రోజు ఇక నాతో కూడా కష్టమని వదిలేసి వెళ్ళిపోతావు. నీ భయంగా అమ్మ నీకు దెబ్బలు తగ్గిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న.
వచ్చాయి నాన్న. Hey Kiran, come on, keep playing. నా మీదే అరుస్తావా నువ్వు? ముందైతే గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ పరిగెత్తించేవాడిని. నీ తండ్రి వయసురా నాది. అయినా నీతో కలిసి దమ్ము కొడుతున్నానంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ రా. ఏం మనసులో పెట్టుకోకు. నేనెప్పుడో మర్చిపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నాకు తెలుసురా నీ గురించి. నాకు తెలుసు. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పనిరా. కోచ్ కాదు సార్, ప్లేయర్. ప్లే కరెక్టే విన్నారు సార్. నేను మళ్ళీ ఆడాలి. ఇండియన్ టీంకి ఆడాలి. అర్జున్ చూడు, రోజు చేస్తూ బతకలేకపోతున్నాను సార్. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. లాస్ట్ 3 రోజుల్లో 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజుల్లో అర్థమైంది. వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు. నీ కాడాలని ఇక్కడున్నా ఫిజికల్ గా కంపీట్ చేయలేవు అర్జున్. నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతానని నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని, సారాని, ఫ్రెండ్స్ని, అందరినీ. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసా సార్? పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తూ నా కొడుకుని అక్కడ చూసినప్పుడు, అక్కడ కోచ్ కాదురా, ప్లేయర్ అనుకుంటా. కూర్చోండి. స్ట్రోక్ బాగుంది. కోచ్ వచ్చాడా? ఏమన్నాడు? ఇంకా రాలేదు. లేట్ అయినా నిన్న బాగా ఆడారా? Boys, I'm Ramappa Gowda, coach and selection committee member from Karnataka Cricket Board. Hyderabad team, please fall in line. Rajesh, right hand batsman. Hi. Ravi, right arm Hello. off spin, sir. All the Shrikant, best. right hand opening batsman, sir. Madhav, right hand batsman, sir. Okay. Ajit, bowler, sir. Very good. Hey, నువ్వు అసిస్టెంట్ కోచ్ మూర్తి కదా? మూర్తి అంటే నేను ఎవరు పెద్ద అయిన అనుకున్నా. యూ యాక్చువల్లీ లుక్ వెరీ యంగ్. అర్జున్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్.
Oh. Okay. Boys, on to the nets. Yes, sir. Next. Come on, ball. That's a good ball. Next. Good. Next. వాట్ ఎ సర్ప్రైజ్, కరెక్ట్ టైంకి వచ్చావు. కమిన్. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. ఏంటి అర్జున్ మొహమాట పడుతున్నావు? మూర్తి అంతా చెప్పాడు నాకు. రా మాట్లాడదాం. ఈసారి ఇద్దరు కొత్త కోచ్లను అపాయింట్ చేశాం. You go through this list once and give me a few suggestions. This guy's batting track record is 10 years గా హైదరాబాద్ రంజీ విన్ అవ్వలేదు. దిస్ టైమ్ వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఆ కార్నర్ సీట్ లో కూర్చున్నాడు కదా, అతనే అతను బాంబే టీం కోచ్. బాంబే టీం వరుసగా 3 సంవత్సరాల నుంచే రంజీ గెలుస్తుందంటే దానికి కారణం అతనే. పక్కన నుంచి అతని పేరు గౌడ, కర్ణాటక టీం కోచ్. మొన్న గ్రౌండ్ లో కలిసాను సార్. ఓ, ఆల్రెడీ పరిచయాలు కూడా అయిపోయా. లెట్ మీ డూ దిస్ ఫార్మల్లీ. జెంటిల్మెన్, యు రిమెంబర్ అర్జున్, ఎక్స్ రంజీ ప్లేయర్, రిటైర్డ్. ఇప్పుడు మన సపోర్టింగ్ స్టాఫ్ లో అసిస్టెంట్ కోచ్ గా జాయిన్ అవబోతున్నాడు. సార్, కోచ్ కాదు సార్, ప్లేయర్. వాట్? నేను మళ్ళీ ఆడాలనుకుంటున్నాను సార్. నువ్వు బయట వెయిట్ చేయి. మన మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చినతను కదా? Yes, sir. His name is Arjun. 1979 to 85 రంజీత్, తులీప్ మళ్ళీ సౌత్ జోన్ ఆడాడు. నేను కూడా అండర్ ఎస్టిమేట్ చేశాను సార్. బట్ చూడండి సార్, హిస్ రికార్డ్స్ ఇంపెకబుల్ రికార్డ్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ సార్. హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఇన్ ద కంట్రీ సార్. అమేజింగ్ టాలెంట్, ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ అండ్ వండర్ఫుల్ టెక్నిక్. నిజంగా నువ్వు చెప్పిన అంత టాలెంటెడ్ అయితే ఈ స్క్రీన్ మీద కాదు, టీంలో ఉంటదు. సో డోంట్ వేస్ట్ మై టైం. సార్, మానేయడానికి ఏదైనా కారణమై ఉండొచ్చు. ముందు న్యూజిలాండ్ తో జరిగిన ఈ చారిటీ మ్యాచ్ రికార్డింగ్ ఒకసారి చూడండి సార్, ప్లీజ్. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్, రియలీ. హీస్ బ్లడీ 36 years old. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏం ఉపయోగం ఉంటుంది? దానికన్నా ఆ ప్లేస్ ఒక యంగ్స్టర్ కి ఇస్తే నేషనల్ టీంలో అదే ఆపర్చునిటీ అయినా ఉంటుంది. లాంగ్ కెరియర్ కి స్కోప్ ఉన్న ప్లేయర్స్ కావాలి గడ మనకి. వాట్స్ సో ఫనీ? సార్, రాజేష్ ఖన్నా యాక్టర్ తెలుసా మీకు? అతను యాక్ట్ చేసిన ఆనంద్ సినిమా నుంచి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. బాబా మోషాయ్, జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చెయ్యే. ఇన్ఫాక్ట్ రాజేష్ ఖన్నా మీకు దొరికితే అతనితోనూ ఆర్గ్యూ చేస్తారు కదా. బట్ ట్రస్ట్ మీ సార్, హీస్ రియల్లీ ఫెంటాస్టిక్. అర్జున్, into the net, sped up. Sir. Hey. This guy is a you should watch his guy. మీ గ్లౌస్ సార్, ఒకసారి నెట్స్ లో. సారీ బాస్. Arjun, we don't have all day. Come on. గ్లవ్ ఏది? స్వింగ్ ద బాల్. కనిపించట్లేదు సార్. ఇదంతా జోక్ లాగా ఉందా? గెట్ అవుట్. వాట్ ఇస్ దిస్? సూపర్. అంతే. అర్రే, 1 second. కనిపించట్లేదు సార్. అంతే, అప్పుడు ఫేస్ చూడాలరా. ఇదే విషయం ఒక వారం రోజుల ముందు జరుగుంటే నేను మీతో కూర్చొని నవ్వుతుండేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు. మళ్ళీ నా దారి కట్టొచ్చావంటే. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారంటే మళ్ళీ ఇద్దరిని స్టేడియంలో అడుగు పెట్టనివ్వను.
లీవ్ ఎవరీవన్. ఆ పిల్ల రమ్య ఉంది కదా, తను జర్నలిస్ట్. ఈ ఆర్టికల్ తనే రాసింది. నిన్న అసోసియేషన్ మీటింగ్ లో దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. దీని గురించా? ఈసారి రంజీ ట్రోఫీని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అతుల్ గౌడ ఇద్దరూ కలిసి 35 మంది ప్రాబుల్స్ ని సెలెక్ట్ చేశారు. 2 months ట్రైనింగ్ క్యాంప్ తర్వాత అందులో నుంచి 15 మందిని రంజీ టీం కి ఫైనల్ చేస్తారు. అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. 2 months ట్రైనింగ్ అయ్యే లోపు నేను ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు. నన్ను కూడా సెలెక్ట్ చేశారా? అరే నవ్వుతావేంటి? చెప్పా కదా ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చని. చెప్తున్నా కదా అంత ఎక్సైట్ అవ్వాల్సింది ఏమీ లేదని. ఫౌజా సింగ్ రన్నింగ్, ఏజ్ 84. ఎడ్డర్ల్ కయాకి, ఏజ్ 40. ఆస్కర్ స్వాలన్ షూటింగ్, ఏజ్ 60. ఇలా ప్రతి స్పోర్ట్స్ లో వాళ్ల ఏజ్కి సంబంధం లేకుండా రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగో తెలుసా? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. డీప్ ఇన్సైడ్ దేర్ ఆల్వేస్ యంగ్. ఇదంతా ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు, కానీ మనం మొదలు పెట్టాలంటే నువ్వైతే పనికిరావు. నాకు 10 సంవత్సరాల ముందున్న అర్జున్ కావాలి. ఇండియన్ టీంలో ఆడాలంటే నీకున్న ఒకే దారి ఈ రంజీ ట్రోఫీలో నువ్వు బాగా ఆడాలి. నువ్వు సెలెక్టర్స్ దృష్టిలో పడాలి. మీరు ఎలా అంటే అలా, ఏదంటే అది నేను చేస్తాను సార్. సరే పద. నీకేమన్నా పిచ్చి పట్టింది ఆడి గురించి రాయడానికి? ఆర్టికలే కదా, వదిలే. నేను వదలలేను, నా పరువు అంతా పోయింది. వెళ్ళి సారీ చెప్పు. వాట్? ఏంటది? అరే ఆపచ్చు కదా అండి. ఏం చేశావురా నువ్వు? మీరే కదా 10 ఏళ్ల ముందు అర్జున్ కావాలన్నారు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సార్ అన్నం పెట్టినా? ఆకలేదు, తర్వాత తింటా. సో బాయ్స్, ఈ రోజుతో 2 months ట్రైనింగ్ ఫినిష్ అయింది. ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద టాప్ 15. ఈ 15 లో ఎవరున్నారని తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకొక రోజు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ ద రిజల్ట్స్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ యూ బాయ్స్ ఫర్ ద ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ద బెస్ట్.
సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని టెన్షన్గా ఉందా? మీకు కొంచెం, మరీ ఎక్కువ కాదు. ఒకవేళ అవ్వకపోయినా మీరేం టెన్షన్ పడచ్చు సార్. మనం మళ్ళీ ట్రై చేద్దాం. నిన్ను నమ్మమని నువ్వు నాకు చెప్తున్నావా? నాకు ఒక కొడుకున్నా వాడిని ఇంత నమ్మేవాడిని కాదేమో. ఇంతకు ముందులాగా టెన్షన్ తీసుకోలేకపోతున్నానురా. సాయంత్రం నేను రాలేను. రిజల్ట్ చూసుకున్నాక నువ్వే ఇంటికి వచ్చాయి. రమ్ము తీసుకొస్తాను. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. దట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. సార్ చెప్పాను కదా, నా పేరు అలాగా ఉంటుంది, చూడక్కర్లేదు. సరేరా, ఉంటా. బాయ్ బాయ్ రా. గుడ్ జాబ్ అర్జున్. Ravindra, I wish you and your entire team all the very, very best. Play well. Thank you so much, sir. Congratulations. శ్రీధర్ ఫైల్ నందు రామా. Come on, get inside.
ఏ నాని బాయ్ నాన్న. ఓకే బాయ్. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ నాన్న. Hyderabad should not have chosen to bat first. Yes, the ball has been swinging a lot here. They are 78 for 3. It is just start of the day. They already lost Nandan Reddy, Raghu and Vijay. Balaji is bowling a brilliant spell here. Just missed. That was close. He's really making the ball taut, and the Hyderabad captain Ravinder is struggling. That is caught behind Appeal and the finger goes up. Tamil Nadu gets another wicket, and this time it's the captain of Hyderabad. He is walking back to the pavilion. Arjun, pad up. You're going in next. ఓకే సార్. Arjun, just stay at the crease. నువ్వు ఈవినింగ్ వరకు ఆడి ఒక్క రన్ కొట్టకి పోయినా పర్లేదు, ఇట్స్ ఓకే. But you have to be there till the very end of the day. Yes. All the best. Hyderabad cannot afford to lose any more wickets. Arjun, defend check, attack check. Srikanth is the next batsman. Oh, looks like they're sending a different player. ఈ బౌలర్ తో జాగ్రత్త. ఓకే. He by far has to be the oldest player in this Ranji season, 1996. Next time umpire. All of 36 years. Let's see if he can bring any of his experience into this match. Well, Arjun seems to be checking the field placement here, ready to face his first ball of the match. Pitched up and it's in the air. Will this be another wicket? No, it beats the long on fielder and that's a six. Good shot. Unorthodox indeed. I mean, who hits the six of the first ball on the day one of a 4-day Ranji match? Well, you know what, Shashi? Arjun was also one of the highest run scorers in the 86-87 Ranji season. Ball in the air again. Will this be a boundary? Yes. Can he get a hat-trick? We'll have to wait and see. Well, Balaji is certainly not pleased with that one. He wouldn't have seen that coming. Arjun is scanning the ground for any gap. Yes, he goes for it again, hitting straight over the bowler, and this one goes further than the previous two shots. What an amazing innings he has been playing, unbelievable. Shot. Brilliant. Second boundary of the over. More runs. This is turning out to be a good partnership between Arjun and James Noel. And that shot brings his 50. Wonderful. Hit again for a 4. That's another boundary. Just 4 runs away from a century. That's a single. What an innings he has been playing. And now just 3 runs away from hitting a century. Oh, he hits that again. The deep cover running to stop the ball, and he misses it. Boundary, and that brings a century for Arjun. Keep going, Arjun. Hyderabad batsman Arjun's batting has been very entertaining even for Tamil Nadu supporters. What an innings has it been. Absolutely unbelievable. Well played, Arjun. Hey, good, James. Congratulations. Well played, Arjun. Range of shots చూసాగా. బాగా ఆడును అనుకుంటున్నావా? నీ బ్యాటింగ్ అడ్వెంచర్ తో టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టు. నేనేం చెప్పినా నీకు? డే ఎండ్ వరకు వికెట్ పడకూడదన్నారు. Well played. నేను చాలా తప్పు చేశాను. చాలా మాట్లాడినాను నిన్ను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. ఇంక మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు.
నార్మల్గా ఉంటుంది. నార్మల్గా కాదు, హ్యాపీగా ఉంటుంది. ఇంటికి డాడీ వచ్చారు. 50,000 ఇస్తానని చెప్పారు. నువ్వు ఇమీడియట్గా వెళ్ళి లాయర్కి డబ్బులు కట్టేసాయి. నేను వెంటనే రిజైన్ చేసేస్తాను. ఐ కాంట్ వర్క్ దేర్ ఎనీమోర్ బాబు. హ్యాపీగా లెట్స్ జస్ట్ గో బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. ఇంట్లో అందరం కలిసి నవ్వుకుని ఎన్నో రోజులైంది. నేను నా దగ్గర డబ్బులు తీసుకున్నావా? బాబు ప్లీజ్ కోపం తెచ్చుకోకు. నేను తీసుకోలేదు. డాడీ జస్ట్ ఇస్తానని చెప్పారు అంతే. వద్దు అంటే తీసుకోవద్దు. వి డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. ఇట్స్ ఓకే. లేదు, డబ్బుల కోసం కాదు. నీకు నా మీద నమ్మకం లేదు కదా? డోంట్ యు డేర్ సే దట్ అర్జున్. డోంట్ యు డేర్ సే దట్. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి నీతో బతకాలని వచ్చేసాను. డోంట్ యు డేర్ సే దట్. నాకు ఇవన్నీ ఏమొద్దు. జస్ట్ ఒక సింపుల్ లైఫ్ కావాలి. నువ్వు, నేను, నాని అంతే. ఐ జస్ట్ వాంట్ యూ బ్యాక్ అంతే. ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ గేమ్. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడేం చేయలేవు. యు హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ ఇట్స్ ఓవర్ నౌ. చాలా చదివినా సార్, నువ్వేం చేయలేవని విన్న ప్రతిసారి బాధ వచ్చింది. కంటేమంటే భయం వేస్తుంది. నిజంగానే ఏం చేయలేను. లైఫ్ లో ఫస్ట్ టైం నీ మీద కోపం వస్తుంది. That's hit hard. The ball going and gone. The ball has gone out of the ground and Another six by Arjun. What an innings this is turning out to be. the ball is going to the boundary again. A fielder is outfielder stops it. Hyderabad very close to winning the semi-finals. Another century for Arjun in the tournament. Hey, congrats, man. Did he injure himself? I think they should call for the physio. Physio? Yeah, they are. Is he alright? Oh no, he doesn't look very alright to me. Must be dehydration. These weather conditions can get really tough on you. He refuses to get an aid. Well, he seems to be doing okay now. And he lifts his bat for his century. Well, what a man, what an inning. Well played, Arjun. Hey, champion. Well played. ఏంటో తేడాగా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్ళా? పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదనిపిస్తుంది. ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా అలా అయిండొచ్చు. ఎందుకైనా మంచిది టీఎంటీ అండ్ 2D ఎకో కూడా చేయించండి. డాక్టర్, నెక్స్ట్ వీక్ ముంబైలో రంజీ ఫైనల్స్ మ్యాచ్ ఉంది. పర్వాలేదు కదా? ముందు మీరు ఈ టెస్టులు చేయించండి. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు సార్? అయ్యో, కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. డాక్టర్ గారు అదే చెప్పారు. నెక్స్ట్ వీక్ మ్యాచ్ కి సెలెక్టర్స్ వస్తారమ్మా. ఈ మ్యాచ్ అర్జున్ కి చాలా ఇంపార్టెంట్. లేదంటే ఎన్ని రోజులు కష్టపడి ఆడిందంతా వృధా అయిపోతుంది. కండిషన్ ఏంటో కూడా తెలియకుండా బెడ్ మీద పడున్నాడు. మీరు ఆల్రెడీ నెక్స్ట్ వీక్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారేంటి సార్? సరా ప్లీజ్. బాబు ప్లీజ్, నువ్వు మాట్లాడుకో. డాక్టర్ టెస్ట్ రాశారు కదా, ఆ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా మేము మంత్ అండ్ శాలరీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంట్లో నన్ను నానిని వదిలేసి ఏం చేస్తున్నాడు సార్? ఇంకా మీరెందుకు సార్ అర్జున్కి ఆశ కల్పిస్తున్నారు? నాన్న, కబోర్డ్లో పెయింట్ బ్రషెస్ ఉన్నాయి, తీస్తావా? నాకు అందడం లేదు.
సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసాను నాన్న. మా క్లాస్లో ఎవరి నాన్న ఫోటో ఇప్పటి వరకు పేపర్లో రాలేదు తెలుసా. నాకు ఈ ఫోటో ఉంది కదా, అందుకే సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసా. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. సారా మేడం, సారా మేడం. సారా సారా నాని ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. నేను ఇలా బతకలేకపోతున్నాను సార్, నా వల్ల అవట్లేదు. నేను నీ మీద కోపంతో ఇదంతా చేయట్లేదు సార్. నీకు విషయం చెప్పనా, నాకెవరైనా డబ్బులు అప్పించినా తిరిగి మన అడుగు. ఎందుకో తెలుసా, నా మీద ఇష్టంతో కాదు. వాళ్ళు ఎంత అడిగినా నేను ఇవ్వలేను నమ్మకం. నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నా మీద ఎప్పుడో హోప్స్ వదిలేశారు. ఒకప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు ఒక లూజర్. వాళ్ళందరూ నన్ను అలా చూడటంలో తప్పేం లేదు. నేను అలానే ఉన్నాను. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఇదేం సంబంధం లేదు. వాడికి నేను నాన్న అంతే. బట్ ఈ రోజు దాకా నన్ను ఏం అడగలేదు సార్. ఎందుకు అనిపించిందో, బర్త్డేకి ఒక జెర్సీ కొనిమని అడిగాడు, అది కూడా కొని లేకపోయాను. ఇప్పుడు నా భయం ఏంటో తెలుసా, నేను ఇలాగే ఉంటే వాడు కూడా ఏదో ఒక రోజు అందరిలాగే చూస్తాడేమో అని. ఇందాకే చెప్పాడు, నేను క్రికెట్ ఆడుతుంటే వాడికి హీరోలు కనిపిస్తారంట. వాడి దృష్టిలో నేను కొంచెం తగిన తట్టుకోలేను సార్. నన్ను వెళ్ళి సార్ ప్లీజ్. నాకు నిజంగా నీ మీద కోపం కాదు. ఎవరి మీద చెప్పనా, రోజు ఆ సోఫాలో కూర్చొని ఏ పని చేయకుండా క్రికెట్ చూస్తుంటాడే ఆ అర్జున్ మీద. నాన్నగారు అడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేకపోయాడు ఆ అర్జున్ మీద. నువ్వు కిచెన్లో ఏడ్చేలా చేస్తాడే ఆ అర్జున్ మీద. నీ మీద కాదు సార్, నీ మీద కాదు. నైట్ ట్రైన్లో వెళ్తే
రేపటి కలిసిపోతాం. రేపు మార్నింగ్ 5 AM ఫ్లైట్. హోటల్ ట్రావెల్ డెస్క్ లో బుక్ చేశాను. ఈ ఒక్క రాత్రికి ఏమి ఆలోచించకుండా నాతో ఉండు బాబు, ప్లీజ్. నీకు నేను ఎక్కువ, నానిగాడు ఎక్కువ. అబద్ధం చెప్పుకో. Welcome to the Wankhede Stadium, Mumbai. This is day one of the Ranji finals between Mumbai and Hyderabad. This is the match both the teams have been playing for. And this is the decider. It's a full house and also the first ever day and night Ranji match in the history of Ranji tournament. Home ground for Mumbai, and Mumbai won the toss and elected to bat. This is a crucial toss to win, and the wicket will get tougher as the match progresses. First ball, and Mumbai gets off the mark. That is driven. The ball races to the boundary. It's a 4. Straight down the ground. Another 4. Hyderabad cannot believe it. Easy run goes into the crowd. Oh, ball aim! Finally a wicket for Hyderabad. Spectacular innings by Bhavi. It's day 2 and Mumbai is posting a massive score. That's another 6. Wonderful. Good shot. More runs for Mumbai. That's a massive score. Let's do it. 3 slips and a gully. Shami bowling the first ball. What a bouncer. Oh, he didn't know where it has gone. Take him. That is ball. Bowled again. He just knows what he's doing. Shami gets another wicket. Hyderabad in deep trouble. 45 for 4 at the end of the day 2. Day 3 of the Ranji finals, and Hyderabad needs a saviour. Will Arjun come to their rescue? No, it's not him. Shami knocks over Arjun. Mumbai is celebrating. Walking back to the pavilion, the danger man Arjun departs. Another wicket for Hyderabad, and they're falling down like a house of cards. Ball him. Takes the catch. Out. The finger goes up. That's the catch in the deep. Flicked away for a 4. Runs are pouring for Mumbai. Pulled away for another boundary. Mumbai in a comfortable lead on the verge of winning the match and the Ranji tournament. ఆ చెత్త ఫీల్డింగ్ ఏంట్రా నువ్వు వేసిన చెత్త బౌలింగ్కి ఇది చేయడం ఎక్కువ. ఇప్పుడు ఏం మాట్లాడినా ఎంత బాగా ఆడినా అన్ని వేస్టరా. చూసంగా వాళ్ళు ఆల్రెడీ పిచ్చగొట్టుడు కొట్టారు. నేను గెలిచే ఛాన్సే లేదురా. 6 months నుంచి మనం చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయినట్టేనా? అసలు మనం ఎక్కడి దాకా రావడమే చాలా గొప్ప. $47 overs and 352 is the target, sir. Required run rate is 7.47. మ్యాచ్ డ్రా అయినా సరే ఇన్నింగ్స్ రూల్ ప్రకారం ముంబైది ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మనం మ్యాచ్ గెలవాలంటే
కంపల్సరీగా ఈ టార్గెట్ చేసేయాలి సార్. లాస్ట్ డే పిచ్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది సార్. 352 in 47 hours అంటే చాలా కష్టం సార్. Change in plans for Hyderabad. Arjun, who bats for Hyderabad on 4th down, is now opening alongside Nandan Reddy in this second innings. Mumbai has a lead of 351 runs, and boy, they must be happy. So close to winning the Ranji tournament here, Mumbai. They are celebrating. Wonderful, really, Mumbai. You know, they started celebrating. Hyderabad has to do something magical if they need to win this match. And 351 runs in just 47 overs on a day 4 pitch seems just beyond possible. Arjun at the batting end, and Shami all ready to ball the first ball of the second innings. Oh, that's a deadly bouncer. Shami attacking with the ball. Shami playing it dirty, trying to distract the batsman. Does the batsman have a reply to that one? Oh, pulled perfectly. What a terrific shot. That's a 50 partnership for Arjun and Nandan Reddy. Oh, great shot. They need those singles. Good running between the wickets. And good understanding between the batsmen as well. That is played to the offside. A call for the second. More running between the wickets. And Arjun gets to his half century. This man is making his intentions quite clear. What a crucial inning. 50 కొడితే బ్యాట్ లిఫ్ట్ చేయడా అమ్మా? సెంచరీ కొడితేనే లిఫ్ట్ చేస్తాడు. 230 runs required of 210 balls. Oh, front foot and misses the ball. The keeper doesn't miss the opportunity. The finger goes up and Nandan Reddy departs. Hyderabad looking to keep up with required run rate. Another 4. The ball goes high in the air. Fielder coming under it and taken. James throws his wicket away. Oh, Ravinder completely misses that one. That is hit hard. The ball is travelling over the boundary. This man Arjun is hitting all around the park. Come on, boy, come on. We need a wicket. Arvind Chopra is ready to ball. How will Arjun get to his century? That is hit straight into the air. Will this go all the way? There's the fielder coming under it. He doesn't reach it. That is a six. Arjun hits century. What an innings! At a time when Hyderabad needed it the most. Well played, Arjun. Clearly my man of the tournament. The question is, does Hyderabad have a chance here? Hyderabad is doing the right thing here. Taking runs between the wickets, not leaving any opportunity to do so. More running between the wickets. The ball races to the boundary. Well driven. Shot! Hit straight for a 6. Just a little touch of the bat. Shami blocking the way, but Arjun manages to reach the crease in time. That is most I've seen him run. He usually deals in boundaries. Today is another story. He knows the importance of singles at this moment. Every run counts and every run takes him closer to the target. That's lifted in the air. An easy catch for Shami. That's ball. Another wicket. That is quick. Mumbai appeals and the finger goes up. Hyderabad loses its 6th wicket. It's 285 for 6. 67 required of 36 balls. New batsman Anil at the crease. Will they take another single? No, they don't. Arjun doesn't seem pleased. He wants to have a word with Anil. రన్ రేట్ పెరుగుతుంది. జస్ట్ కీప్ రన్నింగ్. మనకి సింగిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
That is hit between the fielders. Shami blocking the way. Arjun falls, but manages to reach the crease. Oh, this is getting heated. Nasty tactics by Mumbai, and umpire intervened just in time. This is not done. Shami shouldn't have done this. Ball in! Another wicket! Hyderabad cannot afford to lose a wicket at this stage of the game. Anil walking back at 289 for 7. The required run rate is rocketing. Will that be another wicket? It's given. Shami causing mayhem. He is on a hat-trick. Hyderabad losing the plot here. 289 for 8. Hyderabad needs some big hits. Shot! Second boundary of the over. Another one. Beating the fielder on the offside. Shami again in the way, and this time Arjun gets the better of him. More runs here. The ball goes into the crowd. Will that be another wicket? Yes! Safe hands, and Hyderabad throwing away another wicket. 305 for 9. They require 12 runs per over. Mumbai just 1 wicket away from the winning the Ranji Trophy. Wajid Khan, the last batsman at the crease. There must be immense pressure on the young man. That's a good ball, taking the batsman by surprise. Another dot ball. Can he get a single? Punch to the bowler. They run, they don't run. Oh, back in the crease just in time. Wajid! The last over was a maiden over. Arjun is at the crease. Shami going to bowl the last second over. That is hit above the square leg. No man finds, and that goes to the boundary. Let's see what Arjun can do in this crucial over. Will he turn the game around? That finds the gap between the point and the gully. Another boundary. 24 runs now required of 9 balls. Comes down the crease and hits straight. Mid-on trying to reach it but doesn't. That's a 6. More runs. 18 of the over already. Arjun would want to take a single here. Fielders closing in. Will he get a run? No. Exactly what the Mumbai wanted. And Hyderabad disappointed. What will they do now? Kangar work. 6 balls, 14 runs. It's okay, Wajid. 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 I'm finals ఆడుతున్నాం Wajid. Rotate strike. 14 runs required in the last over. Was it on strike? Will he take a single and get Arjun back on strike? Oh, that was close. He misses the first ball. No chance for a run. It's 14 runs of 5 balls now. He misses it again. Mumbai is successful in not giving them a single. What will Hyderabad do now? 14 runs required of 4 balls now. It's high time they get a single or they are losing the match. Abhay ready to ball. The tension is building. This is the 3rd ball of the last over and Hyderabad needs a single. Will they get it? Oh, he misses it again. But they're running. Will it be a run out? Keeper throws it. It misses the wicket. Abhay throws it back. It's tight. It's an appeal here. Is Hyderabad losing its last wicket? Umpire says not out. Hyderabad now needs 13 runs of the last 3 balls. Will this man finish it off for Hyderabad? This needs to be a big shot. This needs to be a boundary. Abhay bowling the 4th ball of the over. Will Arjun do it for Hyderabad? Square cut. Beats the cover and the fielder in the lead. That's the 4. Hyderabad still have a chance. 9 runs required of the last 2 balls. Is Hyderabad going to snatch this match away from Mumbai? Mumbai cannot believe it. Are they going to lose this tournament? They don't seem really happy. Will this man hit another biggie? They need 6 for sure. 5th ball of the over. What is going to happen? Oh, he hits it hard. The ball is going. Will it land in the crowd? Yes, it does. What a shot. Unbelievable. This man is on fire. Will he win the Ranji for Hyderabad? What an innings. Abhay completely clueless about Hyderabad now requires only 3 runs of the last ball. The team knows that Arjun can finish it off for them. Just 1 more boundary is all he needs to hit. Will he do it again? Mumbai setting the field now. They don't want to give another boundary.
వెళ్ళి కనుక్కొని వస్తాను. నాని వన్ సెకండ్. సారా ఎలా ఉన్నావు? హాయ్. హే హే థ్యాంక్స్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ సార్. గుడ్. హలో అంకుల్. నువ్వేంట్రా మీ నాన్నలాగే గడ్డం పెంచా? ఏ నాని, ఎలా ఉన్నావు? బాగున్నారా? హాయ్ సారా. హలో. అర్జున్ గురించి ఆలోచించని రోజే లేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes మీతో మాట్లాడాలి. మీటింగ్ ఉంది, అది అయిపోయాక మీరు మాట్లాడండి. పర్లేదు అంకుల్, మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. Team list. And you know, Arjun got selected to the Indian team for England. I would like to call Arjun's son to come onto the stage, please. We have something from the BCCI to present to the family. వెళ్ళు. This is for you. ముంబైలో రంజీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మా నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 days తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయారు. And the doctors told that he has a heart disease called arrhythmia. నాకు ఇప్పుడే తెలిసింది మా నాన్నకి ఈ విషయం చనిపోవడానికి 10 సంవత్సరాల ముందే తెలుసని. In fact, when he was 26, మా నాన్న క్రికెట్ వదిలేయడానికి కారణం కూడా అదే. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్ ఉంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరేం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రికెట్ ఆడటం మానేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే డాక్టర్. అర్జున్, క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు చాలు. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. ఇప్పుడు కూడా మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్. సమరం బ్రతికేందుకు జరిగే కథనం
కదిలేందుకు మొదలి పయనం సరికొత్తగా గతముకు మొదలే గెలిచేందుకు కాదిది సమరం బ్రతికేందుకు జరిగే కథనం కదిలేందుకు మొదలి పయనం సరికొత్తగా గతముకు గమనం వెలిగేందుకు కాది జ్వలనం చీకటి కలిగేందుకు చలనం గెలిచేందుకు కాదిది సమరం బ్రతికేందుకు జరిగే కథనం రెడీయా? నాన్న కెమెరా. ఎంతసేపు ఇద్దరిద్దరు తీసుకుంటాం? ముగ్గురం కలిసిన ఫోటో ఒక్కటి కూడా లేదు. శైలు పిల్ల దిగంగా. అప్పటికి వీడింగా పుట్టలేదు కదా. కానీ ఉన్నాడు కదా. నాన్న 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 కెమెరాని ఇలా పైకి పెట్టి తీ నాన్న, ముగ్గురం పడతాం. నాన్న ఇలా తీ నాన్న, ఫోటో అలా please తీయకూడదు నాన్న, ముగ్గురం పడతాం. ముగ్గురం కలిసి దిగాలంటే ప్లీజ్ నాన్న తీ నాన్న. నాని అలర్ట్ చేయకు ప్లీజ్. నేను చెప్పిన మాట విను ఒక నిమిషం. నాన్న నాన్న రైట్ రైట్ ఇక్కడ ఉండు. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.